హాయ్ గైస్, దిస్ ఇస్ తేజ. మీరు చూస్తుంది ఏఎస్టీ మోటో మిత్ర. ప్రజెంట్ నా వెనకాతల సూపర్ ఆఫ్ రోడ్ వెహికల్ ఉంది. ఇదే 390 అడ్వెంచర్ ఆర్. ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు అయితే మాటలో చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే దీని సస్పెన్షన్ అంత సాఫ్ట్ ఉంది. ఆఫ్ రోడింగ్ మనం అంటే మెయిన్ యాక్చువల్గా ఏంటంటే దీంట్లోని డబ్ల్యూపీ ఎఫెక్స్ 43mm ఫ్రంట్ సస్పెన్షన్స్ విత్ అడ్జస్టబుల్ ఇచ్చారనమాట. దీంట్లో మెయిన్ హైలైట్ ఇది హైట్ ఏమో 870mm. నార్మల్ అడ్వెంచర్ ఎక్స్ కి దీనికి అదే డిఫరెన్స్. హైట్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో వచ్చి ఇది 230mm. మెయిన్ మన ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది 398.7cc ఇంజన్, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 35 PS ఆఫ్ పవర్ అండ్ 39 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లోని క్విక్ షిఫ్టర్ ప్లస్ ఉంది, మనం ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లోని ఇంకోటి ఏంటంటే స్లిప్పర్ క్లచ్ కూడా ఉందన్నమాట. ఆఫ్ రోడింగ్ కి స్లిప్పర్ క్లచ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అడ్వెంచర్ ఎక్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది అలాయ్ వీల్స్ వస్తుంది, అండ్ ఇదేమో మాత్రం ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ వస్తుంది. దీంట్లో మెయిన్ ఫ్యూచర్ ఇంకోటి ఏంటంటే దీనికి ఫ్రంట్ 21-inch స్పోక్ వీల్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు, అండ్ రేర్ 18-inch ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు అనమాట. ఫ్రంట్ ఎబ్రీ వాల్ ది 20mm ఫ్లోటింగ్ డిస్క్ ఇచ్చారు విత్ డబుల్ పిస్టన్, అండ్ బ్యాక్ అయితే మాత్రం 240mm ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ పిస్టన్ ఇచ్చారు. చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, విత్ టిఎఫ్టి డిస్ప్లే కూడా ఇచ్చారు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లోని డబ్ల్యూపీ ఎపెక్స్ 43mm అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది. ఫ్రంట్ అండ్ రేర్, ఫ్రంట్ 30 క్లిక్స్, రీబౌండ్ అండ్ కంప్రెషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, సాఫ్ట్ టు హార్డర్. అండ్ బ్యాక్ కూడా 20 క్లిక్స్ ఇచ్చారనమాట విత్ ప్రీలోడ్. మనం ఆఫ్ రోడింగ్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇది ఏంటంటే 230mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ సో మాసివ్. అండ్ సీట్ హైట్ 870mm అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఇచ్చారు అనుకుంటున్నారు? 14 లీటర్స్. దీంట్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీంట్లోనే స్లిప్పర్ క్లచ్ ఉంది. స్లిప్పర్ క్లచ్ యూజ్ చేసుకొని గేర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు మీకు జర్కింగ్ అనేది రాదు. టైర్స్ లో మన బ్యాక్ వీల్ లోనే జర్కింగ్ అనేది రాదు. అండ్ దీంట్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్. ట్రాక్షన్ కంట్రోల్ అనేది దీంట్లో ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుని ఆఫ్ రోడింగ్ చేస్తే మాత్రం మాటలో మనం చెప్పలేం. ఆఫ్ రోడ్ కి ఇది రివెంజ్ చూపిస్తుంది, అలా ఉంటది దీని పర్ఫార్మెన్స్. మెయిన్ ఫ్రంట్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఇచ్చారు విత్ డిఆర్ఎల్స్ ఇచ్చారు దీంట్లోని. అండ్ ఇంకొక థింగ్ చెప్పాల్సింది ఏంటంటే పక్క తీస్తున్నా, వైజర్. వైజర్ మనకి విత్ ఏరోడైనమిక్స్ టైప్ లో ఇచ్చారు, ఫ్లో అనేది బాగా వెళ్ళడం కోసం అన్నమాట. ఇంత మ్యాసివ్ గా ఉన్న ఈ బైక్ తాలూకా వెయిట్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 165 kgs ఓన్లీ. కేటీఎం వాళ్ళు మనకి ఆఫ్ రోడ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది బటన్స్ చూడండి, చాలా బాగున్నాయి అసలు ఆఫ్ రోడింగ్ టైర్స్. దీంట్లోని బోష్ వాళ్ళ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు దీంట్లోని. అండ్ దీంట్లోని రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది. ఇది ఈ హ్యాండిల్ బార్ చూసారా ఎంత మ్యాసివ్ గా ఉందో. ఈ హ్యాండిల్ బార్ అల్యూమినియం ఇచ్చారనమాట. దీంట్లోనే ఎలక్ట్రానిక్స్ వస్తే మాత్రం బోల్డ్ అని దాచారండి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఇచ్చారండి. క్రూజ్ కంట్రోల్ చూడండి, పెడల్ టైప్ ఇచ్చారనమాట. టిఎఫ్టి డిస్ప్లే అనేది ఇచ్చారు. మనం దీంట్లోని ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు, 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు, క్విక్ షిఫ్టర్ ప్లస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. చాలా ఇచ్చారండి దీంట్లోని. మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్ రోడింగ్ కి. దీనికి అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ రేర్, ఫ్రంట్ మొత్తం అన్ని. ఓన్లీ అడ్వెంచర్ కే కాదు, మన టూరింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. దీంట్లోని 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయండి. ఒకటి రైన్, ఇంకొకటి స్ట్రీట్, ఇంకొకటి ఆఫ్ రోడ్. 3 మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు మన రైడింగ్ స్టైల్ బట్టి. మన ఇష్టం అనమాట. ఇంకా ఫుల్లీ కస్టమైజబుల్ అనమాట మనకి. ఇది లైట్ వెయిట్ అల్యూమినియం చాసీతో రావడం వల్ల వెయిట్ రిడక్షన్ అనేది చాలా జరిగింది దీంట్లోనే. యాక్చువల్ గా ఈ నగల్ గార్డ్స్ గానీ యాక్సెసరీస్ గానీ ఆఫ్ రోడ్ వెహికల్ కి ఫ్రీగా ఇవ్వరు, కానీ కేటీఎం వాళ్ళు అయితే మాత్రం ఇన్బిల్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట వెహికల్ తో పాటు. ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని అనుకోవచ్చు. ఈ కేటీఎం వాళ్ళే సమ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఫ్రంట్ అండ్ రేర్ 230mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంటుంది దీంట్లో. ఇంకొక మెయిన్ థింగ్, ఇది ఫ్రంట్ నుంచి కానీ సైడ్ నుంచి కానీ చూస్తే మినీ డక్కర్ లుక్ అయితే కనిపిస్తుంది మీకు ఈ బైక్ అనేది. మన డక్కర్ ఆఫ్ రోడ్ ర్యాలీస్ ఏదైతే చేస్తామో ఆల్మోస్ట్ ఆ ర్యాలీ బైక్స్ లాగా ఉంటది ఈ బైక్ కూడా. 5-inch టిఎఫ్టి డాష్ బోర్డ్ ఇచ్చారనమాట. అది ఎలా ఉంటది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. చూసారా స్విచెస్ ఎన్ని ఉన్నాయి. ఇది మన నావిగేషన్ కి యూస్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ యూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ హెడ్సెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, హెల్మెట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్కామ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది దీంట్లో. అండ్ ఇదిగోండి, ఇది 5-inch టిఎఫ్టి డిస్ప్లే.
చూడండి. ఇది మనం ఎలా కావాలంటే అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్ రోడ్ లో ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ లో ఉంది, నెక్స్ట్ రేర్ ఏబిఎస్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు ఒకసారి మన ఇంజన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇంజన్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది గాయస్. ఇంజన్ ఎలాగైతే స్మూత్ గా ఉందో దాన్ని గేర్ షిఫ్టింగ్ కూడా అంతే స్మూత్ జ్యూసీగా ఉంది. అసలు యాక్చువల్ గా గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మనకి మా అంటే అది క్విక్ షిఫ్టర్ ప్లస్ వల్ల మరి ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది అసలు. నెక్స్ట్ ఇది మన కూలెంట్ పొజిషన్ అండి. లిక్విడ్ కూలెంట్ తో వస్తుంది ఇది. ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ అనేది వినేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్ రోడ్ మోడ్ లో ఉంది. మనం జస్ట్ ఈ హ్యాండ్ని ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇదిగోండి ఇక్కడ రైడ్ మోడ్స్, మళ్ళీ ఇది ఎంటర్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇదిగోండి ఆఫ్ రోడ్, స్ట్రీట్, ట్రైన్. మన ఇప్పుడు ట్రైన్లో మనం కాన్ఫిగర్ చేసుకోవాలనుకోండి, కాన్ఫిగర్ ట్రైన్, ఏబిఎస్ మోడ్ రోడ్లో ఉంది, ఆఫ్ రోడ్ కావాలా, ఆఫ్ రోడ్ అయితే రేర్ ఏబిఎస్ ఆఫ్ అయిపోతుంది, అది రోడ్ అయితే రేర్ ఏబిఎస్ ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ ఎంటీసీ, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్, క్విక్ షిఫ్టర్ ఆఫ్లో ఉంది. క్విక్ షిఫ్టర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇంకా క్లచ్తో పని లేకుండా క్విక్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే మోడ్ నార్మల్, రెడ్యూస్డ్, అది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు దాంట్లోనే. నెక్స్ట్ ట్రిప్ డీటెయిల్స్, ట్రిప్ 1, ట్రిప్ 2, ఫ్యూయల్ రేంజ్, నెక్స్ట్ కూలెంట్ టెంపరేచర్, బ్యాటరీ, ఓడోమీటర్ రీడింగ్, క్లాక్ అండ్ డేట్, సర్వీస్ డ్యూస్, వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ ఇచ్చారు దీంట్లో. నెక్స్ట్ క్రూజ్ మోడ్, నెక్స్ట్ నావిగేషన్ ఉంది, నెక్స్ట్ మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి దీంట్లోని. నెక్స్ట్ ఫోన్ కాల్స్, మనం ఫోన్ లింక్ చేసుకొని లాస్ట్ కాల్స్ ఏంటి, ఫేవరెట్స్ అని మనం పెట్టుకోవచ్చు దీంట్లోని. నెక్స్ట్ సెట్టింగ్స్లోని మన డిస్ప్లేలోని ఫేవరెట్స్ కిందన ఏంటంటే కావాలో అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 ఫేవరెట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఫేవరెట్ ఓడోమీటర్ కానీ, కనెక్టివిటీ, నెక్స్ట్ కన్జంప్షన్, నెక్స్ట్ ట్రిప్, క్విక్ సెలెక్టర్ ఉంది. ఇది క్విక్ సెలెక్టర్లో మనం నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే జస్ట్ ఒక సింగిల్ బటన్ ట్యాప్తో మనం ఏ మెనూలోకి వెళ్ళాలనుకుంటే అది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కస్టమ్ స్విచ్, నెక్స్ట్ కనెక్టివిటీ, షిఫ్ట్ లైట్, క్లాక్ అండ్ డేట్, యూనిట్స్, లాంగ్వేజ్. ఎక్స్ట్రా ఫంక్షన్స్ అయితే ఇక్కడ మనకి పని చేయట్లేదు మరి ఎందుకో, కానీ ఇక్కడ ట్రై చేస్తాను కానీ అస్సలు అవ్వట్లేదు. నీస్ కానీ ఎలా టైట్ చేసుకోవాలనుకున్నా ఇదైతే పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంది బైక్ అనేది మాత్రం. అండ్ హ్యాండ్స్ పొజిషన్ కూడా చాలా బాగుంది. ట్రైల్ అయితే చేసేద్దాం. రెడీ టు రేస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. నేను మీ తేజ, మీకు వస్తుంది ఏఎస్టీ మోటో మిత్ర, సైనింగ్ ఆఫ్. బాయ్.